ఈ స్క్రీన్ షేర్ చేస్తాను ఇవాళ నేను. ఓకే మాతాజీ. మాతాజీ అందరికి హరే కృష్ణ. हरे कृष्ण माता जी। 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 पंचांग प्रणाम। హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఓకే, రికార్డింగ్స్ అవుతున్నాయి కదా, సో మధ్యలో మాటలు అందరూ అడుగుతాయి. ఓకే. నీలాతుంగస్థనిగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి సతశిర సిద్ధమధ్యాపయంతి శోచిష్ఠాయాం శృజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః அன்னவயல் புதவே ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவே பழபதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நாற்பாமாலே பூமாலே சுடு கொடுத்தாலே சொல்லு சூடி கொடுத்த சுடகோடியே தோல் பாவே பாடியருள்வள் பல்வலிலாய நாடி நீ வெங்கடவர கண்ணே விதி ఎన్నర్ వెమ్మాత్తం నాంగ కడవావణమే నలకు కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభర గోదా వందే శ్రీరంగనాయకిం మంగళాశాసన పరహే మదాచార్య పురోగమే సర్వేశ్చ పూర్వేరాచార్య సత్కృత్యాస్తు మంగళం. శ్రీ గోపీ వేషధరాయ నమః. స్క్రీన్లో ఉంది, నేను పాడుతూ ఉంటాను, మీరు మీ ప్లేస్లో ఉండి చదవండి. ఓకేనా? ట్రై చేయండి. 2 టైమ్స్ చదువుతాను. 2 టైమ్స్ చదివితే కొంచెం మీకు కూడా వస్తుంది. வெய்யித்துவால் வீர்கால் நாமும் நம்பாவேக்கு செய்யுங்கிரியோகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயின் பரம் நடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மெய்யிட்டிடலேலுதும் மருட்டூனா முடியோம் செய்யாதன் செய்யோம் திக்ரலை சென்றோதோம் எய்யமும் பிச்சையும் மாந்தனி எங்கே காட்டி ஊயுமாரேணி யுகந்தேலோ ரெம்பாவாய் வெய்யத்துவால் வீர்கால் நாமும் நம்பாவேக்கு செய்யுங்கிரியோகள் கேளீரோ பார்க்கடலுள் பையுத்தின் பரம் நடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மெய்யிட்டேலுதும் மருட்டியுனா முடியோம் செய்யாதன் செய்யோம் திக்ருளை சென்றோதோம் எய்யமும் பிச்சையும் மாந்தனி எங்கே காட்டி ஊயுமாரேணி யுகந்தேலோ ரெம்பாவாய். శ్రీ ఆండాల్ దివ్య తిరువడుగలే శరణం. హిందీలో భావార్థం చదువుతాను, ఓకేనా? తర్వాత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ. इस भूमि पर जब श्री कृष्ण का जन्म हुआ, उसी समय जन्म लेकर इस दुखमय संसार में भी अति आनंद का अनुभव करने वाले हे महान आत्माओं, हमारे व्रत नियमों का श्रवण कीजिए. क्षीर सागर शाही उस परमात्मा के श्री चरणों का हम प्रथम मंगलाशासन करेंगे. इस व्रत आचरण के समय हम कठोर नियमों का पालन करेंगे. दूध, घी, दही आदि पौष्टिक पदार्थों का आहार के रूप में स्वीकार नहीं करेंगी. प्रातः काल ही उठकर ब्रह्म मुहूर्त में स्नान करेंगी. आंखों में अंजन नहीं लगाएंगी. वेणी में फूल नहीं सजाएंगी. जिन कार्यों को हमारे पूर्वजों ने नहीं किया, हम भी उन कार्यों से दूर रहेंगी. दूसरे व्यक्तियों के मन को दुखाने वाली बातें नहीं करेंगी. सदा सत्य व्रत का पालन करेंगी. दान धर्म आदि कार्यों से ज्ञानी व्यक्तियों को संतोष पहुंचाएंगी. हमारी आत्मा के उत्थान के प्रयास में तल्लीन रहेंगी. हमारे इन सात्विक और सरल जीवन के नियमों को सुनकर आप अवश्य प्रसन्न होंगे. శ్రీ ఆండాల్ దివ్య తిరువడుగలే శరణం. సో హిందీలో చదివాను, కానీ తర్వాత తెలుగులో నా దగ్గర హిందీ బుక్కే ఉంది. హరే కృష్ణ ప్రణామాలు. హరే కృష్ణ. వచ్చేసారా? వచ్చాను మాతాజీ. ఓ, ఇప్పుడే హిందీ చదివాను, ఇప్పుడే జస్ట్ భావం చదవండి. అదే చదువుతాను మాతాజీ. పాశ్రం చదివేశారు కదా మాతాజీ? చదివేశా. ఓకే. పూర్వము భగవంతుడు దేవతలను హరే కృష్ణ శ్రీల ప్రభుపాద్జీకి జై
శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. పూర్వం భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారం నెత్తి బలిచక్రవర్తిని 3 అడుగులు భూమిని దానం వేడెను. బలి అట్లేనని దానం చేయగా వామనుడు 3 పాదములతో 3 లోకములను హరే కృష్ణ ఆక్రమించెను. హరే కృష్ణ మాతాజీ, సెకండ్ పాశ్రం ఓకే మాతాజీ, హరే లాస్ట్ కృష్ణ. లాస్ట్ లో థర్డ్ పాశ్రం. ఓకే. ఓకే మాతాజీ, హరే కృష్ణ. భగవంతుని దర్శించుటకు వెళ్ళు వారు భగవదనుగ్రహ ప్రాప్తికై కొన్ని నియమములను అనుసరించవలెను. శ్రీకృష్ణుడు అవతరించిన ఈ లోకమున పుట్టి దుఃఖమయమైన ఈ ప్రపంచంలో కూడా భగవదనుగ్రహంచే ఆనందమునే అనుభవించుచున్న వార్లారా, మేము మా వ్రతమును ఏర్పరచుకుని నా నియమములను వినుడు. పాలసముద్రంలో పడుకుని నిద్రించుచున్న పరమాత్మ యొక్క పాద పద్మములకు మంగళం పాడెదము. మేమీ వ్రతం ఆచరించినంత కాలము నీటిని గాని పాలను గాని అనుభవింపము. తెల్లవారుజాముననే మేల్కొని చన్నీటితోనే స్నానం ఆచరించెదము. కళ్లకు కాటుకను అలంకరించుకొనము. కేశపాసమును పరమళింప చేయుటకు సువాసన గల పూలదండలను ధరించము. మా పెద్దలు విడిచిపుచ్చిన చెడు పనులను మేము ఆచరించము. ఇతరులకు బాధ కలిగించే మాటలను, అసత్యములను గాని ఎక్కడను ఎప్పుడునూ పలకము. ఇతరులకు హాని కలుగు పనులను వనర్చము. ఇతరుల కష్టములు కలిగించే ఆలోచనలు చేయము. జ్ఞాన సంపన్నులైన మహాత్ములను ధన ధాన్యాదులు చే అధికంగా సత్కరించదము. బ్రహ్మచారులకు భిక్షకులను భిక్ష పెట్టదము. ఈ సంసారం నుండి ఎట్టు ఉద్ధరింపబడదుము అని ఏ ఆలోచన చేయుచుందుము. భగవంతుని కళ్యాణ గాన గుణములను గానం చేయుచుందుము. అత్యంత భక్తియుక్తానాం వైన శాస్త్రం చక్రం అనగా శాస్త్రం కంటేను నిర్దిష్టమైన క్రమము కంటేను అత్యధికమగు భక్తి ప్రధానతమైనది. భగవత్ కృపయు ఆచార్య కటాక్షమును ముఖ్యమైనవిగా భావింతుము. దేవైరుష్టే గురుశ్రాత గురోరుష్టేన కశ్చన అనగా దేవతలకు మనపై కోపం కలిగినచో గురువు మనకు హాని కలగకుండా కాపాడగలడు. గురువునకు మనపై కోపం వచ్చినచో ఎవడును లేడు అని కనుకనే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానునిగాను పరబ్రహ్మగా కూడా భావించవలనని పెద్దలు చెప్తున్నారు. కనుక ఆచార్య కృప అత్యంత ఆవశ్యకమైనది. దానిని విడువము అని ఈ రీతిగా వ్రత సమయంలో పాటించిన నియమములు చెప్పబడినవి. శ్రీకృష్ణుని సేవకు అంకితమగుడిచే యవ్వనం శ్రీకృష్ణానుగ్రహమే సంపదే అని భావించిన గోదాదేవి ఈ పాశ్రంలో ఈ వ్రత నియమములు చెప్పినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే. ఓకే, సో ఇప్పుడు మొదలు పెడదాం. ఇవాళ సెకండ్ పాశ్రం నిన్న అవ్వలేదు కదా మంది. సెకండ్ పాశ్రం చదువుదాము, తర్వాత టైం ఉంటే థర్డ్ పాశ్రం కూడా చేద్దాము. ఓకేనా? సో అందరికీ హరే కృష్ణ. ఇవాళ పాశ్రంలో అమ్మవారు ఏదైనా వ్రతం మనం ఆచరించేటప్పుడు కొన్ని నియమాలు ఆచరిస్తాం, అవునా? సో ఇప్పుడు ఈ వ్రతంకి గోపికలందరూ కూడా వచ్చేసారు, బయలుదేరారు, అమ్మవారి దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు అమ్మవారేమో ఈ వ్రతంకి ఏంటేంటి చెయ్యాలి, ఏమి చేయకూడదో ఈ రెండో పాశ్రంలో చెప్తుందన్నమాట. సో కొంతమంది అమ్మ ఈ నియమాలు అంటే ఈ వ్రతం చేయాలి, నియమాలు ఉంటాయి, నియమాలు చూసి ఏమైపోతారు, గాబరైపోయి అమ్మమ్మ మేము చేయలేము అని అంటారు. కానీ ఎవరికైతే భగవంతుడే కావాలి, ఆ కృష్ణుడే కావాలని కోరిక ఉంటే ఎలా అయినా చేస్తారు. ఎన్ని బాధలు వచ్చినప్పుడు కూడా మేము ఈ వ్రతం చేస్తాము అంటారు. చూస్తారు కదా, మనం జీవితంలో కూడా చూస్తాం. చాలా మందికి అంటాం పొద్దున్నే లెగాల, స్నానం చేయాలా, అబ్బా దేవుడికి ప్రసాదం వండాలా, పెట్టాలా అంటే చాలా మందికి అంటే ఎంతో పెద్ద టెన్షన్గా ఉంటుంది అనమాట అది. సో ఎవరికైతే ఈ కృష్ణుడు కావాలి, పరమాత్మ కావాలి, మేము ఆయనకి చేరాలి అని కోరిక ఎవరికైతే నిండుగా ఉంటుందో వాళ్ళు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా, ఏ నియమాలతో కూడా భయపడరు. సో ఇక్కడ ఆనాడు గోపికలు చేశారు ఈ వ్రతం. సో అది విని అమ్మవారు ఈనాటికి అమ్మవారు గోదమ్మ తల్లి మనందరి కోసం వ్రతం చేసి అర్చా విగ్రహాల్లో కూడా భగవంతుడు మనం
ఆ, మంచిగా భక్తి భావంతో భగవంతుడికి సేవిస్తే ఆయన కూడా స్పందిస్తాడు అని చేసి ప్రమాణంగా మనకి చూపించింది. అవునా? అంటే అర్చ విగ్రహ కదా. శ్రీవల్లిపత్తూరులో వటపత్ర సాయి అర్చ విగ్రహ. అర్చ అంటే మన ఇంట్లో కూడా మన ఇంట్లో విగ్రహం అది అర్చావతారం విగ్రహం అది. సో అర్చావతారంలో మన ఇంట్లో కూడా ఉంటాడు భగవంతుడు. కానీ మనం ఎప్పుడైతే మనస వాచ కర్మణ ఎప్పుడైతే భగవంతుడికి మంచిగా సేవలు అందిస్తామో భక్తి భావంతో చూస్తామో భగవంతుడు కూడా స్పందిస్తాడు. కానీ మనలో ఆ భావం లేక మనం ఏమనుకుంటాము, ఏదో ఒక విగ్రహంలా ఆలోచిస్తాం. కానీ ఆయన మన ఇంట్లో ఎలా ఉంటాడు తెలుసా? మనం ఏది పెడితే తింటాడు, ఎలా ఉంచితే అలా ఉంటాడు, ఎలా బట్టలు వేస్తే అలా ఉంటాడు. అంటే అంత సౌలభ్యంగా ఉంటాడనమాట. ఈ అర్చ విగ్రహ అవతారంలో భగవంతుడికి మనం ఎంత మంచిగా సర్వీస్ చేస్తే సేవ చేస్తే అంత సులభంగా మనకి దొరుకుతాడు కృష్ణుడు అని అంటారు. సో అదేంటి అమ్మవారు చేసి చూపించారు మనకి. ఇక్కడ అర్చ విగ్రహంలో అమ్మవారు ప్రమాణం తను పొందింది కదా, తను ఆ ఫలాన్ని పొందింది. సో ఆ ఫలం కూడా మనం కూడా పొందొచ్చు ఈ కలియుగంలో అని అమ్మవారు చేసి చూపించారు. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ అమ్మవారు పాశంలో కొన్ని నియమాలు చెప్తున్నారు. ఆ నియమాల కోసం మనం మాట్లాడుకుందాం. సరే, ఈనాటి రెండో పాశంలో పాడి చెప్తుంది అమ్మవారు, గోదాదేవి హృదయం అంతా కూడా చాలా విశాలమైంది అని అంటారు ఆచార్యులు. ఎందుకు ఇంత విశాలమైందని అంటే అంటే ఈ వ్రతము ఒక దేశానికి, ఒక ఊరికి, ఒక జాతి, ఒక సంప్రదాయ, లేకపోతే ఒక ఒక మా ఇంట్లోనే అని ఆ భావనతో లేకుండా అందరినీ కూడా పిలుస్తుంది అనమాట. అందరినీ కూడా ఇవాళ వెయ్యెత్తు అంటే అందరినీ కూడా అందరికీ సంబోధించి పిలుస్తుంది. ఈ భూమిలో పుట్టే జీవుల సమస్త రాశులు అందరికి కూడా పిలిచి ఈ వ్రతం చేద్దాము రండిరా అని అమ్మవారి ఇక్కడ సంబోధించి పిలుస్తుంది. అంటే దీనివల్ల అమ్మవారి హృదయం ఎంత విశాలమైందంటే ఒక జాతి వాళ్ళు, లేకపోతే ఒక ఇంటి వాళ్ళు, లేకపోతే నా వాళ్ళు అని ఆ సంబోధన లేదు. అందరినీ కూడా రండిరా అని పిలుస్తుంది అమ్మవారి ఇక్కడ గోపికలందరికీ. సో ఇక్కడ వెయ్యొత్తు అంటే ఈ భూమిలో ఎలాంటి భూమి? ఈ భూమి. ఎందుకు భూమి కోసం చెప్తుంది అమ్మ అంటే, ఈ భూమి ఎలాంటి భూమి అని అంటే ఇక్కడ నుంచి స్వర్గానికి వెళ్ళాలంటే ఈ భూమియే, నరకానికి వెళ్ళాలంటే కూడా ఈ భూమియే, భగవద్ధామానికి వెళ్ళాలంటే ఈ భూమి నుంచే వెళ్ళాలి జీవుడు. సో ఈ భూమి అలాంటిది. సో పాపము పుణ్యము, ఇప్పుడు భగవద్ధామానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? పాపము పుణ్యము రెండు కూడా ఏం కూడా బ్యాలెన్స్ ఉండకూడదు. అప్పుడు ఎలాంటి కర్మ చేయాలి? భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు కదా 2వ అధ్యాయంలో, కర్మ 3 రకాలుగా ఉంటాయి కర్మలు. ఎలాంటి కర్మ ఆచరించాలి? 3 రకాలుగా ఉంటాయి. కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అంటే ఏంటి అంటే ఎలాంటి కర్మలు చేస్తారు? వాళ్ళ ఇంద్రియాలకి ఆనందపరచుటకి, వేరే వాళ్ళకి ఏదైనా బాధ పెట్టడము, లేకపోతే వేరే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు మేము సుఖంగా ఉండాలి, దుష్ట ఆలోచన, దురాచారం, ఇవన్నీ కర్మలు చేసిన వల్ల వాళ్ళు పాపాన్ని మోసుకుంటారు. సో అలాంటి కర్మ ఏం చేస్తుంది? నరకానికి పొందుతారు. వికర్మ అని అంటే వికర్మ అంటే పాపపూర్ణ కర్మ. వికర్మ అంటే కర్మ అంటే పుణ్య మామూలుగా పుణ్యం కోసం ఏదైనా కావాలి, ఎక్కడైనా ఏదైనా చెప్తారనుకోండి, ఇది మీరు చేస్తే మీకు చాలా పుణ్యం దొరుకుతుంది, దానివల్ల మీరు చాలా మీకు డబ్బు ధనము వస్తుంది, సమృద్ధి ఐశ్వర్యం అన్నీ దొరుకుతుంది అంటే పుణ్యం కోసం చేస్తారు, దాన్ని కర్మ అంటారు. వికర్మ అంటే పాపపూర్ణ కర్మ, పాపతో కలిసే కర్మ, పాపాలు అన్ని రకాలుగా చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఇంద్రియాలకి ఆనందం పరిచడానికి చేస్తూ ఉంటారు. అకర్మ అంటే ఓన్లీ కృష్ణుడి కోసమే చేస్తారు, కృష్ణుడిని ఆనందం కలిగించటాకే కర్మ చేస్తారు. ఏం చేస్తే భగవంతుడు ఆనందంగా ఉంటాడు అని ఆలోచనతోనే చేస్తాడు భక్తుడు. సో అలాంటి కర్మ ఆచరించే వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారు. సో అది మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళే వాళ్ళు మళ్ళీ భూలోకానికి మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా రారు. అది భగవద్గీతలో స్వామి భగవద్గీతలో 8వ అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్పాడు. ఏంటి? ఆ బ్రహ్మ భూనాన్ లోక పునరావర్తి అర్జున
మాముపేత్యేతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఒక్కసారి ఓ అర్జున, నా ధామానికి ఏ భక్తుడైతే నా ధామానికి ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ పునర్జన్మ అని అంటే మళ్ళీ భూలోకంలో అయితే రాడు. కానీ పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళిన తర్వాత స్వర్గం ఎలాంటిదంటే, ఎప్పటి వరకు మన జేబులో పైసలు, ఎప్పటి వరకు డబ్బు ధనం ఉంటుందో, డబ్బులు ఉంటాయో అప్పటి వరకే ఆ హోటల్లోనే మనం ఉండగలం. ఏదైనా హోటల్కి వెళ్ళండి, 5 స్టార్ 3 స్టార్ హోటల్స్కి, ఎప్పటి వరకు మీ దగ్గర డబ్బు ఉందో అప్పటి వరకే మీరు ఉండగలరు. దానికన్నా ఒక్క రోజు కూడా వాడు ఉండనివ్వడు. అలాగే స్వర్గంలో కూడా ఎప్పటి వరకు మనం పుణ్యం ఎంత మూట కట్టుకుని వెళ్తామో అప్పటి వరకే స్వర్గంలో ఉండగలం. తర్వాత మనం కిందకి రావాలి, ఈ భూలోకంకి రావాలి. పాపం చేస్తే నరకలోకంలో, మళ్ళీ నరకంలో ఎన్నో యాతనలు, నరకాల్లో వెళ్ళి 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 మళ్ళీ తనకి మళ్ళీ ఎప్పుడుకో మళ్ళీ భూలోకంలో ఏ కీటో ఏ ఏ ఆ, ఈ 84 lakhs జీవరాశులను ఏదో ఒకటి తనకి మళ్ళీ తన బట్టి తనకు ఆ పుట్టిగా ఉంటుంది. అంటే పుట్టిగా అంటే స్వర్గం దొరికి నీవు పాపం చేయు పుణ్యం చేయు, నీకు మళ్ళీ ఈ భూలోకంలో ఎలానే వస్తావు. కానీ మళ్ళీ నీకు జన్మ అంటే లేదని అంటే భగవత్ ధామానికి ఒకసారి శాశ్వత ధామానికి వెళ్తే మళ్ళీ ఈ భూలోకంకి రాలేవు. అలాంటిది ఈ భూలోకము. సో ఈ భూలోకం కోసం ఆ అమ్మవారు వెయ్యెత్తు అంటే ఎందుకు చెప్తున్నారంటే, ఈ భూమిలో పుట్టేవాళ్ళు అందరూ కూడా పాపం ఎలాగైనా చేస్తారు. ఎందుకంటే ఈ భూమి ఎలాంటిది, ఎక్కువగా తమో గుణంతో కూడి ఉంది. అంటే కొన్ని మంచి సౌకర్యాలు కూడా ఇస్తుంది, 2 రకాలుగా మంచి సుఖ సమృద్ధి, ఐశ్వర్యము సౌకర్యాలు అన్నీ కూడా ఇస్తాయి. రెండోది, ఎవరికైనా బుద్ధి చెడిపోతే ఆ మనిషిని ఆ చెడు గుణాలు కూడా ఇస్తుంది. అలాంటి భూమిలో పుట్టి కూడా మీరు అందరూ కూడా భగవంతుడు కావాలి, కృష్ణుడు కోసం ఇవాళ మీరందరూ కూడా, గోదమ్మ తల్లి వాళ్ళందరినీ అంటుంది, మీ గోపికలందరూ మీరందరూ కూడా కృష్ణుడు కావాలని కృష్ణుడు వ్రతం చేస్తామని వచ్చారే, మీరందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. చాలా ఆశ్చర్యమైన విషయం. ఎందుకంటే లంక ఎలాంటి వాళ్ళంటే, లంకా నగరిలో విభీషణుడు చాలా రావణాసుడికి భయంతో ఆయన ఎలా జపం చేసేవాడు, ఆయన రామనామం జపించేవాడు. సో అలాంటి విభీషణ్ లాంటి వాళ్ళు మీరందరూ కూడా అలాంటి వాళ్ళు. ఈ కలియుగంలోని ఎక్కడ చూస్తే దురాచారి, నేను బాగుపడాలి, నా పిల్లలు బాగుండాలి, ఇంకా ఎవరు ఏమైపోయినా పర్వాలేదు. ఎక్కడ చూస్తే మనం టీవీ న్యూస్ చూస్తూ ఉంటాం కదా, అత్యాచార దురాచారం అన్నీ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇలాంటి సమయంలో భగవంతుడు కోసం ఇంత టైం స్పెండ్ చేయడం, భగవంతుడు కోసం వినడం అని అంటే చాలా చాలా ఆశ్చర్యం కదా. సో మీరందరూ కూడా ఆనాటి గోపికలు ఎలా అయితే విన్నారో మీరందరూ కూడా గోపికలే. సో అలాంటి భూమిలో పుట్టి ఇలా ఇప్పుడు మీరందరూ కూడా వచ్చారు. ఆ అమ్మవారు గోదమ్మ తల్లి చెప్తుందనమాట, మీరందరూ కూడా చాలా గొప్పవాళ్ళు అని చెప్తుందనమాట. సో ఇప్పుడు వీరుగాల్, వెయ్యెత్తు వీరుగాల్ అంటే ఈ భూమిలో ఉండేవాళ్ళు అందరూ అమ్మ పిలుస్తుందనమాట. అంటే వీరుగాల్ అంటే అందరినీ కూడా పిలుస్తుంది. వెయ్యెత్తు అంటే భూమి, అందరినీ భూమిలో ఉండే వాళ్ళు అందరూ సమస్తలు, ఒక ఈ గోపి అని నా ఊరని నా జాతి కాదు, మీరందరూ కూడా రండిరా, మనం వ్రతం చేస్తాము అని. అప్పుడు ఒక సఖి, సఖి ఏమంటుందంటే, గోపి మేము వచ్చేసాము, ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడుగుతుందనమాట. సో అప్పుడు గోపమ్మ గోదమ్మ తల్లి చెప్తుందనమాట, నామం నంబావెక్కు, 2 లైన్, నామం నంబావెక్కు అంటే ఈ వ్రతం లోకమంతా బాగుపడాలని, అందరూ లోకమంతా బాగుపడాలి, అందరికీ క్షేమం కోరుకొని మనం ఇది నిస్వార్థమైన వ్రతం చేస్తున్నాం కాబట్టి ఈ వ్రతం అందరిలా వ్రతం చేసే వ్రతం కాదు, మన వ్రతం చాలా గొప్పది. ఎందుకంటే ఇది నిస్వార్థ భావనతో దేశమంతా బాగుండాలి, దేశమంతా సస్యశ్యామలగా ఉండాలి, అందరికీ సమృద్ధి దొరకాలి అని భావంతో మనం చేస్తున్నాం కాబట్టి ఈ వ్రతం చాలా గొప్పది. ఆ తర్వాత ఏమంటుందంటే, కేలీరో అంటే అమ్మవారు వింటున్నారా అంటే, ఒక్కొక్కసారి మన పక్క మాట్లాడుకుంటూ ఉంటాము. సో వాళ్ళు వింటున్నారా లేదా అని ఇలాగా భుజాలు కదిలిపించేసి ఇలా కొట్టి వింటున్నావా లేదా అని అడుగుతాం కదా. సో అమ్మవారు ఇక్కడ అడుగుతున్నారు అనమాట, వింటున్నావా లేదా మీరందరూ కూడా నేను చెప్పేది కేలీరో అనమాట. దానమాట భూమిలో ఉండే మానవుడికి చాలా తక్కువ సమయం ఉంది చెప్తుంది అమ్మవారు. అంటే చాలా తక్కువ సమయం. ఎలా అంటే ఇప్పుడు ఈ భూమిలో ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికీ తెలీదు. సో ఎప్పుడు ఎప్పుడు ఆగిపోతారో తెలియదు. అందుకే వినండి,
అని ఆ అమ్మ సంబోధిస్తూ చెప్తుందనమాట. లా 1 వీక్ ముందు మీకు చెప్పాను కదా, మన భగవద్గీత క్లాసెస్ టప్పుడు సెకండ్ చాప్టర్లో వచ్చింది కదా, చివరికి ఖట్వాంగ ముని కోసం ప్రభుపాద్ గారు చెప్పారు అక్కడ పరపోట్లో. ఖట్వాంగ ముని ఆ, ఎలాంటి చాలా బలశాలి, చాలా శక్తిమంతుడు, భూలోకంలో పెద్ద రాజు అన్నమాట. సో అప్పుడు ఆయన దేవతలందరూ ఆ అసురులతో యుద్ధం చేయాలని ఖట్వాంగ్ మునికి పిలుస్తారనమాట. సో పిలిచేటప్పుడు ఖట్వాంగ్ ముని దేవతలకి సేనాపతిగా ఉంటాడు. అప్పుడు ఆయన దేవతలందరికీ రక్షింప చేయటానికి, అసురులతో యుద్ధం చేయటానికి వెళ్తాడు. ఎందుకంటే ఖట్వాంగుని చాలా బలవంతుడు, చాలా బలశాలి. సో ఆయనకి దేవతలందరూ పిలుస్తారు. చాలా రోజులు గడిచిపోతాయి యుద్ధం చేస్తూ చేస్తూ చేస్తూ. సో మంచిగా ఆ అసురులందరితో మంచిగా వీళ్ళందరికీ రక్షణ చేసిన వల్ల దేవతలందరూ కూడా అడుగుతారనమాట ఖట్వాంగునికి, నువ్వు ఇంత మంచిగా మాకు సహాయం చేశావు కాబట్టి మీకు ఏదైనా కోరుకుంటే, మీకు ఏదైనా వరం కావాలంటే చెప్పండి, మేము ఇస్తాము అని. ఆయనేమో అప్పుడు అడుగుతారు, లేదు నేను ఇప్పుడు నాకు ఎంత టైం వరకు ఇంకా నేను జీవిస్తాను అని అడిగితే, అప్పుడు దేవతలు చెప్తారు, ఓ రాజా, ఇంకా చాలా సమయం లేదు మీ దగ్గర, కొంత సమయమే ఉంది. సో ఆయనకి తెలిసిన ఎప్పటి వెంటనే ఇంకా నాకు తొందరగా నాకు పంపించేయండి అని చెప్తారు. వెంటనే భూలోకంలో వచ్చి ఆయన ఇంకా భగవంతుడి సేవ, భగవంతుడి తపం కోసం నామజపం చేస్తూ ఆ తర్వాత చివరికి ఆయన భగవద్ధామానికి వెళ్ళాడు. సో ఖట్వాంగునికి ఆయనకి తెలిసిపోయింది ఆయన ఎప్పటి వరకు జీవిస్తాడు అని. కానీ మనలాంటి సామాన్య జీవులకి తెలియదు కదా ఎప్పటి వరకు మనం జీవిస్తాము, ఎప్పటి వరకు ఉంటాము అని. సో ఇక్కడ అందుకే అమ్మవారు అంటుంది, ఇప్పుడు ఈ భూలోకంలో ఉండే మానవుడికి చాలా తక్కువ సమయం, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, అందుకే వినండి అని అమ్మవారు సంబోధిస్తూ పిలుస్తుంది, కేలీరో అని మాట. సో సరే, ఇప్పుడు తోటి చెల్లెలు అడుగుతున్నారన్నమాట. సరే మేము వచ్చేసాము, ఇప్పుడు ఏం చెయ్యాలి చెప్పు అని అంటున్నారన్నమాట. అప్పుడు అమ్మవారు చెప్తున్నారనమాట, ఒకటి మనం ఇప్పుడు ఏం చెయ్యాలంటే, ఒకటి మనం ఏం చెయ్యాలి అది చెప్తున్నాను. ఆ తర్వాత ఒకటి ఏం చెప్తున్నానంటే మనం ఏం చెయ్యకూడదో అది కూడా చెప్తున్నాను వినండి అని. ఓకేనా? సో ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు ఏం చెప్తుందా అమ్మవారు, పార్కడలూల్ పయ్యత్తైన్ పరం నడి పాడి అంటే, పార్కడలూల్ అంటే ఆ పాలకడవిలో శయనించే ఆ క్షీరసాగరం సాయి విష్ణు అందరూ ఆయన ఎలా నిద్రించాడంటే, చిన్నగా స్మైల్ ఇస్తూ, ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఇక్కడ అమ్మవారు పయ్యెత్తిన్ పరం నడి పాడి అంటే మెల్లగా నిద్రించే వాటి కళ్ళు అలాగా పెట్టి ఆయన అక్కడ క్షీరసాగర సాయి అక్కడ ఉన్నాడు పాలకడవిలో. ఆయన మన అందరి కోసం ఎల్లప్పుడూ ఆలోచిస్తాడంట. వీళ్ళకి ఎలా నేను బాగా చేయాలి, వీళ్ళందరికీ ఎలాగ నేను మంచి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడంట. అప్పుడు ఆయన మనమందరం కూడా బాగుపడాలని ఆయన అక్కడి నుంచి ఒక మెట్టు దిగి మనందరి కోసం ఈ పాలకడవి నుంచి అవతారం పాలకడవి నుంచి ఒక మెట్టు దిగి మనందరి కోసం ఈ భూలోకంలో మనందరికీ మంచి జరగాలని ఆయన వచ్చాడు. సో ఆయన పాదాలకి మనం అందరం కూడా కీర్తిద్దాము, అందుకే మీరు రండి అని ఇక్కడ అమ్మవారు పార్కడలు పయ్యెత్తిన పరం నడి పాడి అని చెప్తున్నారు అనమాట. పరం నడి పాడి కీర్తిస్తాము. ఆ పాదం ఎలాంటి పాదం అంటే శంఖ చక్ర గధ ధ్వజ అన్ని ఉండే అలాంటి పాద పద్మాన్ని మనం ఒక్కసారి అందరం కలిసి కూడా కీర్తిద్దాము అని అమ్మవారు ఇక్కడ చెప్తున్నారు. ప్రేమతో మనందరం కూడా పాడదాము అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఏంటి చేయకూడదు, చేసేది చెప్పేశారు అమ్మవారు. ఇప్పుడు రెండోది ఏంటి చేయకూడదు, మనం ఎవ్వరం కూడా నెయ్యున్నోం పాలున్నోం చెప్తారు కదా ఇక్కడ కృష్ణుడికి బాగా ప్రీతమైన పాలు, నెయ్యి, పెరుగు. సో అది మనందరం కూడా పాలు పెరుగు గ్రహించము, తినము, తీసుకోము అని చెప్తారనమాట. ఎందుకు ఇక్కడ చెప్తున్నారంటే రెండు రకాలుగా భావాలు ఇక్కడ ఏంటంటే, కృష్ణుడికి బాగా ఇష్టం పాలు, నెయ్యి, పెరిగే కదా చాలా ఇష్టం, మనందరికీ తెలుసు. కృష్ణుడికి నెయ్యి లేకుండా మనకి ఏ భోజనమే మనకి అవదు. నెయ్యి, పెరుగు, పాలు నిండుగా ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు బాగా విరహంతో ఉన్నారు. సో కృష్ణుడికి చాలా ఇష్టం. కృష్ణుడికి ఇష్టమైంది వీళ్ళు కృష్ణుడు లేకుండా ఎలా మేము గ్రహిస్తాము?
ఎప్పుడైతే మా ప్రియుడు ఎప్పుడైతే ఆయన వస్తాడో ఆయన చేతితో పెడతాడో అప్పుడే మేము తింటాము, అప్పుడే మేము గ్రహిస్తాము. చూడండి, అంటే ఒక ప్రేయసి ఒక ప్రియుడు ఎలాగా, సో అలాగా ఒక ఒక భావం అన్నమాట అక్కడ. పాలు నెయ్యి చాలా భోగ్య వస్తువు అన్నమాట. ఆ ఇంకొక భావం ఏంటంటే, సౌండ్ వస్తుంది, సౌజన్య మాతాజీ మీట్లో పెట్టుకోండి. ఇంకొక భావం ఏంటంటే, పాలు నెయ్యి పెరుగు ఇవన్నీ తినకంట ఉంటే మేము ఇంకా ఏదోలా అంటే బాగా సన్నంగా అయిపోయి ఏదోలా కనిపిస్తే అప్పుడు ఏమనుకుంటాడు కృష్ణుడు, అయ్యో ఏంటి ఇలా అయిపోయారు, ఆయన చూసిన వెంటనే ఇలా అయిపోయారేంట, నా నీ నా విరహంలో ఇలా అయిపోయారా అని ఆయన ఒక బాధపడతాడు మా కోసం అని ఆ ఫీలింగ్ అనమాట. ఎలా అయితే ఇక్కడ ఏం చెప్పారు ఆచార్యులు అంటే, ఒక దగ్గర రామ అవతారంలో అరణ్యంలో రాముల వారు వెళ్ళేటప్పుడు ఆ దండకారణ్యంలో ఈ ఋషిమునులందరూ కూడా రామా త్రాహి 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 అని చెప్పి, రామా చూసావా చాలా సన్నంగా అయిపోయి ఏదోలా ఉన్నారనమాట వాళ్ళ పరిస్థితి. అప్పుడు చెప్పి, రామా చూడు నువ్వు లేక మా పరిస్థితి చూడు ఎలా అయిపోయింది, మేము ఎలా ఉన్నామని. అప్పుడు రాముల వారికి చాలా కనికరం వచ్చి ఆయన వాళ్ళందరినీ కూడా అభయదానం ఇస్తానని వాళ్ళందరికీ మాటిస్తాడనమాట. సో ఇక్కడ వీళ్ళ బాధ ఏంటంటే, మేము ఇలా ఉంటే అప్పుడు మా మీద మాకు చూసి అయ్యో ఏంటి మీరు ఇలా అయిపోయారా అని కరుణిస్తాడేమో అని ఆ భావం అనమాట. సో ఇంకొకటి ఏంటంటారు రెండోది దాని తర్వాత నాటకాలే నీరాడి. నాటకాలే నీరాడి అంటే తెల్లవారే స్నానం చేద్దాము వ్రతం అనేసరికి అక్కడ నాటకాలు నీరాడి తెల్లవారి మనందరం కలిసి స్నానం చేద్దాము. తెల్లవారి స్నానం చాలా నీళ్ళతో చేయటం అని ఇక్కడ ఏంటి చేద్దామని చెప్తున్నారు అనమాట. మలరిట్టు నా ముడియం, మూడోది మలరిట్టు నా ముడియం. మలరిట్టు నా ముడియం అని అంటే ఇంకా మేము కళ్ళల్లో కాటిక కూడా పెట్టుకోము, ఈ తల్లో మేము పుష్పాలు కూడా ధరించము. ఎందుకు ధరించరు అంటే భాగవతంలో స్టోరీస్ వస్తున్నాయి. అంటే స్టోరీ కృష్ణుడు ఒక్కొక్కసారి వీళ్ళు గోపికలు ఎప్పుడైతే కృష్ణుడు దగ్గరికి ఆయన దగ్గరికి చేరుకుంటాకి వెళ్తారో అప్పుడు వాళ్ళు గాబర్లో అనమాట. ఈ గోపికలు ఒక్కొక్కరు కాటికి పెట్టుకోవడం మర్చిపోయేవారంట, ఒక్కొక్కరు పూలు పెట్టుకోవడం మర్చిపోయారంట, ఆ కాటికి సగం ఉండి సగం దిద్దడం మర్చిపోయేవారు. సో అక్కడ కృష్ణుడును వాళ్ళు అయ్యయ్యో ఏంటి అసలు ఇంత గాబులని కృష్ణుడు, అప్పుడు వాళ్ళ కళ్ళల్లో కాటికి వాళ్ళని దిద్దేవాడంట. ఆ పుష్పాలు పెట్టుకోవడం సగం ఉండి సగం ఇలాగ ఉంటే ఆ పుష్పాలని మంచిగా వాళ్ళకి హెయిర్లో మంచిగా పెట్టేవాడంట. సో అది కృష్ణుడు ద్వారాగా మాకు ఈ అనుగ్రహం దొరకాలని ఆ కోరిక అనమాట. సో అందుకే ఇక్కడ మేము ఆ పుష్పాలు ధరించము, మేము ఆ కల్లో కాటికే పెట్టుకోము అని అంటారు. యాక్చువల్లీ భావం ఏంటంటే భోగ్య వస్తువుని ఎక్కువగా భక్తులు భోగించడం లేకపోతే ధరించడం చేయరు. ఇక్కడ చిన్న స్టోరీ, ఎవరు పరాశర్ భట్ గారు ఒకసారి ఆయన శిష్యులందరినీ కూడా చెప్తున్నారనమాట. అంటే మన భక్తులందరం కూడా మనం చాలా సింపుల్గా, ఇప్పుడు ప్రభుపాద్ గారు కూడా అదే అంటారు కదా, సింపుల్ లైఫ్ ఉండాలి, సాదా జీవన్ ఉచ్చ విచారం ఉండాలి అని చెప్తారనమాట. భక్తులు ఎలా ఉండాలంటే చాలా సింపుల్ లైఫ్ ఉండాలి, చాలా సింపుల్గానే మన ధరించాలి ఏవైనా వస్త్రాలైనా పరిధానాన్ని ఏవైనా కూడా. సో అలాగే పరాశర్ భట్ గారు ఒకసారి చెప్తున్నారనమాట, మనం చాలా భోగ్య వస్తువులు అన్నీ కూడా ఎక్కువగా ధరించకూడదు, చాలా సింపుల్గా ఉండాలి అని చెప్తుంటే, దాన్ని చెప్పిన తర్వాత రెండో రోజేనంట శిష్యులందరూ కూడా బాగా విన్నారు. రెండో రోజే శ్రీరంగనాథుడికి అక్కడ ఉత్సవం అవుతుంది. ఉత్సవం అయ్యేటప్పుడు ఆయనేమో పెద్ద అంచుతో పెద్ద పట్టు పంచలాగా కట్టి వచ్చి చాలా మంచిగా శాల్వా వేసి మంచిగా తయారయ్యి వచ్చారంట. ఈ శిష్యులేమో నిన్నే కదా చెప్పారు ఈయన ఇలాగా మనం చాలా భోగ్య వస్తువులే లేకపోతే చాలా పరిధానాలు చాలా వాల్యూవి అలాంటివి మళ్ళీ ధరించకూడదు అని చెప్పారు, ఇదేంటి ఇవాళ ఈయన ఇంత దీనిగా వచ్చారని అడగలేకపోతున్నారు. ఆయన ఒక శిష్యుడు కొంచెం ధైర్యం చేసి ఏమనుకోకపోతే గురువుగారు నేను ఒక మాట అడుగుతాను అంటారు. సరే అడుగు అని అంటారు. మీరు నిన్నే కదా ఇలా చెప్పారు, ఇలాగా మనం చాలా సింపుల్గా జీవించాలి, చాలా సింపుల్గా బట్టలనే పరిధానాలనే ధరించాలి అని, మరి ఇవాళ ఏంటి మీరే ఇలాగా మాకు చెప్పి ఇలా వేసుకొని వచ్చారని అంటే, అప్పుడు
ఆయన అంటారు, ఒకసారి చూడు ఇక్కడ ఏం జరుగుతుంది, రంగనాథుడు ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ చూడు, అక్కడ ఏనుగు చూడు ఎంత అందంగా తయారు చేశారు, అక్కడ పిల్లర్ చూడు ఎంత అందంగా తయారు చేశారు, చుట్టుపక్కలంతా చూడు ఎంత మంచిగా డెకరేషన్ చేశారు. వాళ్ళందరూ ఎందుకు చేశారు తెలుసా? రంగనాథుడు వస్తున్నాడు, రంగనాథ్ కళ్ళల్లో ఇలా వీళ్ళందరూ ఆయనకి ఆనందం ఇవ్వటాకని ఇలా అంతా డెకరేషన్ చేశారు. నే నేను కూడా ఆయనకి ఆనందం ఇవ్వాలని, ఆయన చూసినప్పుడంతా నా భక్తుడు అని ఎంతో ఆనందం పరచాలని ఆయన కోసం నేను ఈ వస్త్రాలు ధరించాను. అంటే ఇక్కడ భావం ఏంటి ఉండాలంటే, భక్తుడుకి ఎప్పుడు కూడా భగవంతుడికి ఆనందం ఎలా ఇవ్వాలని ఆలోచన మీద ఆయన ధరిస్తాడు. లోకానికి లోకానికి సుఖాని కోసం లోకానికి చూపించటానికి వస్త్రాలు ధరించడం, లోకానికి చూపించటానికి నేను అందంగా ఉండాలి, అందరూ నాకు మెచ్చుకొని అనుకోరు. భగవంతుడు నాకు మెచ్చుకోవాలి, భగవంతుడికి ఆనందం కలగాలని భక్తుడు ఏవైనా ధరిస్తాడనమాట. ఇక్కడ భావం అది. సో అది స్టోరీ నేను విన్నాను, సో మీకు చెప్పాను. మరుట్టు నా ముడియం అయిపోయింది కదా, కాటిక ధరించము, పుష్పాలు కూడా కాటిక పెట్టుకోము, పుష్పాలు కూడా ధరించము. సో కృష్ణుడికి, ఎందుకంటే కృష్ణుడికి బాధ కలగాలి. ఎందుకు బాధ కలగాలి? అయ్యయ్యో ఇలా అయిపోయారు, నా విరహంలో ఇలా అయిపోయారు అని ఆయనకు బాధ కలగాలని విలుభావం అనమాట. సో ఇప్పుడు తర్వాత ఏమొస్తుంది, తర్వాత చెయ్యాదం చెయ్యం అంటే మా పెద్దలు ఏవైతే చేయలేదో మేము ఆ పని అస్సలు చెయ్యము. మా పెద్దలంటే ఇక్కడ పెద్దలంటే ఆచార్యులు, గురువులు, శాస్త్రాలు బట్టి ఏవైతే అంటున్నామో, శాస్త్రాలు మా గురువులు ఏవైతే అక్కడ నిర్ధారణ ఉందో వాళ్ళు ఎలా అంటున్నారో అలాగే మేము నడుస్తాము. ఇక్కడ ఇంకా ఆచార్యులు ఏం చెప్పారంటే, ఎవరైతే పెద్దలు ఎలాగ ఆచరించారో అలాగే మేము ఉంటాం. అంటే ఒక మంచి వస్తువు అందరినీ అందరూ కూడా అనుభవించాలంటే అందరూ కూడా దేవుడి సన్నిధానానికి వెళ్ళేటప్పుడు అందరూ కలిసి వెళ్ళాలి. ఒక మంచి వస్తువు కలిసినప్పుడు దాన్ని అనుభవించాలంటే అందరితో కలిసి అనుభవించాలంట. మళ్ళీ దేవుడి సన్నిధానానికి వెళ్ళేటప్పుడు కూడా అందరూ, ఎందుకంటే చాలా సంతోషమైన చాలా ఆనందమైన విషయం కదా. సో అందరికీ కలిసి వెళ్తేనే అది చాలా మంచిదంట. అది పెద్దలు చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం ఒక్కలే ఆస్వాదించట్లేదు తిరుపతిని, మన అందరం కలిసి అనుసంధానం చేస్తున్నాం కదా తిరుపతిని. సో ఇది ఒక మంచి పని. ఇక్కడ గోదమ్మ తల్లి కూడా అదే చెప్పారు, ఈ అందరితో కలిసి ఆనందాన్ని అనుభవించడమే అది గొప్ప విషయం. సో తిక్రులై చంద్రోదం తర్వాత తీక్రులై చంద్రోదం అంటే కటుమైన వచనాలు మాటలు ఆడకూడదు. ఏదైనా వ్రతం, ఈ వ్రతమే కాదు, ఏ వ్రతం చేసినప్పుడు కూడా ఎవరినైనా బాధ పెట్టే మాటలు మాత్రం ఎప్పుడూ ఆడకూడదు. చాలామందికి అలవాటు ఉంటుంది, మేము సూటుగా మాట్లాడతాం అండి, ముఖం మీదే మాట్లాడతామండి అని. అది చాలా తప్పు. అంటే వాళ్ళు ఏదో అనుకుంటారు మేము గ్రేట్ అని, కానీ గ్రేట్ కాదు. అంటే ముఖం మీదే చెప్తామంటే ఒకరిని బాధ పెట్టే అలా మాటలు ఎందుకు అనాలి? అవునా? ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చెప్పాలంటే మామూలుగా కూడా చెప్పొచ్చు. కొంతమంది చాలా అలవాటు ఉంటుందన్నమాట, ఫేస్ మీద ఏదైనా ఇది మాతాజీ ఇది కరెక్ట్ లేదు, ఇది బాగాలేదు, ఇది ఇలా చేయకూడదు, ఇది వేసుకోకూడదు అలా. అది చాలా తప్పు. వాళ్ళు ఎంత బాధపడతారో, మనం వాళ్ళ హృదయంలో ఉండే పరమాత్మకి మనం బాధ పెట్టినట్టుగే కదా. సో ఏమనుకుంటారంటే మేము ఏమైనా ముఖం మీదే మాట్లాడతామండి, మేము ఇటు అటు మాట్లాడమండి. సో అది కూడా చాలా రాంగ్. ఇక్కడ అమ్మవారు తిక్రలే చంద్రోదం, కటుమైన మాటలు ఎవ్వరికీ మేము ఆడము, ఎందుకంటే ఈ వ్రతం చేస్తున్నాము. కొంతమంది వెళ్ళి మరీ చెప్పము అని అంటుంది అమ్మవారు. కొంతమందికి ఈ అలవాటు కూడా ఉంటుంది. ఏంటంటే ఏదైనా విషయాన్ని వాళ్ళ కోసం తెలిసిందనుకోండి, ఇంటింటికి వెళ్ళి చెప్తారు. లేకపోతే ఎవరికైనా ఇప్పుడు ఫోన్లు కదా, సో ఫోన్లోనే చెప్తారు. అవునా మీకు తెలుసా వాళ్ళ ఇంట్లో ఇలా జరిగిందంట, వాళ్ళ ఇంట్లో ఇలా అయిపోయిందంట అంటే చెప్పే వరకు అప్పటి వరకు వాళ్ళకి నిద్ర పట్టదు, కక్కేయాలి ఎలాగని. సో అది అస్సలు మరీ ఉండకూడదంట. అదే ఏదైనా శుభము మంచి పని ఉందనుకోండి, మంచి జరిగిందనుకోండి, ఆ మంచి విషయాన్ని మాత్రం అస్సలు చెప్పరు. కానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగిందనుకోండి, వాళ్ళ ఇంట్లో ఇలా జరిగిందంట కంపల్సరీ 10 ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఆ మాటలు, అప్పుడు వాళ్ళకి నిద్ర పడుతుంది. సో అస్సలు అలాంటి చేయకూడదు. వ్రతం అనేటప్పటికి ఉపవాసం చేసి కొంతమంది ఉపవాసం ఉంటారు, ఉపవాసం చేసి మిగతా మాత్రం ఇలాంటివన్నీ చేస్తారు. వీళ్ళ కోసం మాట్లాడడం, వాళ్ళ కోసం మాట్లాడడం. అమ్మవారు ఇక్కడ
చెప్తున్నారు చూడండి, వ్రతం అంటే ఏంటి, వ్రతం అంటే ఎలా ఆచరించాలి అని. సో వ్రతం నియమాలు, చెడు మాటలు చెప్పుకోవడం ఎప్పుడు చెప్పుకోకూడదు. దానికోసం మాకు ఉపదేశామృతం అని బుక్ ఉంటుంది మాకు ఇస్కాన్లో. దాంట్లో ఒక శ్లోకం ఉంటుంది. వాచో వేగం మనసః క్రోధ వేగం జిహ్వా వేగం ఉధరోప్ స్థవేగం ఏతాని వేగానన్యో విషహేత ధీరః సర్వాం పీమాం పృథ్వీం స శిష్యాత్. అంటే 6 రకాలుగా వేగం ఉంటుందంట మనలో. ఏంటంటే వాణి అంటే ధీర్ పురుషుడు ఎవరంటే వాణి ప్లస్ వాణి వేగం, సెకండ్ మనసులో వేగం, మూడోది క్రోధ వేగం, ఆ, జీభ అంటే నోరు జీభ అంటే నాలుక వేగం, ఉదరం అంటే ఉదర వేగం, జననేంద్రియ ఆ వేగం. ఈ 6 రకాలుగా వేగాల్ని ఎవరైతే కంట్రోల్లో పెట్టుకుంటాడో ఆడే ధీర్ పురుషుడు. సో వాళ్ళే మంచిగా భక్తులు అవ్వగలరు. ఆ భక్తులు అవి మిగతా వాళ్ళకు కూడా భక్తులుగా శిష్యర్కంగా ఇవ్వగలరు అని శ్లోకంలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆ తర్వాత ఇంకొకటి ఏంటి లాస్ట్లో ఎయ్యముం పిచ్చేయం అంటే మేము గొప్ప వాళ్ళకి చేసే దానము, దీనులకి చేసే వాటి దానం. ఈ 2 కూడా భగవంతుడు ఎంత వరకు మాకు ఇచ్చాడో అంతవరకు మేము అంతవరకు మేము చేస్తాము అని అంటారు. అంటే ఇక్కడ దానాలు ధర్మాలు కూడా చేయమంటుంది అమ్మవారు. ఏమంటుంది? ఇవి మనకి ప్రధానమైన కార్యం. భగవంతుడు అందరికీ సంపద ఇచ్చాడు. అందరికీ సంపద ఇచ్చేటప్పుడు ఆ సంపదలో మనం కొంచెం అందరినీ కూడా దానం చేయాలి. ఏమని మళ్ళీ దాంట్లో భావం ఎలా ఉండాలి? భగవంతుడా ఇది నీదే, నువ్వే మాకు ఇచ్చావు. ఎందుకంటే సర్వమంతా కూడా నీదే కదా, ఈ ప్రకృతి అంతా నీదే, నువ్వు మాకు ఇది సంపద ఇచ్చావు కాబట్టి ఈ సంపదలోనే ఆ భావంతోనే ఆ దానం చేయాలి. ఏదో మనం ఇచ్చేస్తున్నామని గర్వం కూడా ఉండకూడదు. నేను ఇచ్చానండి, కొంతమంది ఇచ్చే వరకు అనౌన్స్మెంట్ పేరు చెప్పాలన్నమాట. ఫలానా వాళ్ళు ఫలానా కుటుంబం వాళ్ళు చేశారు, చెప్పకపోతేనే గొడవ పెట్టేస్తారు. మేము ఎంత ఇచ్చామండి, ఎన్న వేల కోట్లు ఇచ్చాం, లక్షల్లో ఇచ్చాం, మా పేరే రాయలేదు, మా పేరు మీరు అనౌన్స్ చేయలేదు. అది చాలా తప్పు అనమాట. ఎప్పుడైతే అది అనౌన్స్మెంట్ అవుతుందో మీకు వచ్చే పుణ్యమంతా జీరోలో అయిపోద్ది అప్పుడు. అందుకే ఎప్పుడు కూడా దానం ఇచ్చేది చెప్పకూడదు. ఎందుకంటే అది మంది కాదు, భగవంతుడిది. ఈ భూలోకం ఇదంతా కూడా ఆయనదే కదా, లక్ష్మీదేవి ఆయనదే కదా. సో మనం ఇచ్చేది ఏంటి? భగవంతుడు ఇచ్చాడు, సో అది మనం ఆయనకి ఇస్తున్నాము. ఆ భావంతో దాన ధర్మాలు చేయాలి. బాధతో మళ్ళీ చేయకూడదు. చాలామంది అబ్బా మళ్ళీ వచ్చేసారా, ఈ ఇస్కాన్ వాళ్ళకి ఏం పని ఉండదండి, కాసేపేమో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అంటారు, కాసేపేమో కృష్ణుడు జన్మాష్టమి అంటారు, అమ్మ ఏంట్రా బాబు వచ్చేసారా అని అంటారు. అంటే అంత బాధతో కూడా ఇవ్వకూడదు. ఈ దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చాడు, కలిగించాడు. ఈనాటికి మేము సంపదలతో ఉన్నామనంటే భగవంతుడు ఇచ్చిందే, దీంట్లో కొంచెం ఇస్తాము, ఏమైపోయింది. సో ఈ అవకాశం ఇచ్చాడు, ఆ భావంతో మనం దానం చేయాలి. సో ఇవాళ మన పాశ్రం ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ పాశ్రం. సో సెకండ్ పాశ్రంలో అమ్మవారు భావం ఏంటంటే, అమ్మవారు నిన్న నారాయణ స్వరూపంలో భగవంతుడిని నామం చేద్దామంటది. ఇవాళ క్వశ్చన్ మీకు, ఇవాళ పాశ్రంలో భగవంతుడికి ఏ రూపంలో కొలిసింది అమ్మవారు? ఎవరు చెప్తారు? చెప్పాలి. ఎంతమంది అన్నారు? 19%. ఎవరో ఒకరు చెప్పాలి. మర్చిపోయారు అప్పుడే. పాదములు శరణు మాతాజీ. పాదములు భగవంతుడి పాదము శరణు. పాద పద్మల్ మాతాజీ. హరే కృష్ణ. పాద పద్మలు ఎవరు? ఏ రూపము? చక్రాలు విష్ణుడు. వటపత్ర సాయి మాతాజీ. కాదు. అందరు బద్మాష్ రూపం మాతాజీ, చతుర్భుజ రూపము కాదు. చెప్పాలి. గో చెప్తాను, గుర్తు రావట్లేదు. ఓకే చెప్పేస్తాను. ఆ పాలకడివిలో ఉండే చీర సాయి విష్ణు. గుర్తొచ్చిందా? వచ్చిందండి. పార్కడలుల్ పయ్యెత్తెన్ పరం నాడి పాడి.
ఉంది ఆ, కదా పార్కడలు పాలకడవిలో ఉండే ఆ క్షీరసాగర సాయి ఆయన పాదాలు ఎటువంటి పాదాలు? పద్మచక్ర గధా ధ్వజతో ఉండే పాదాలు. ఆ పద్మాల్ని మనం అందరం కలిసి కీర్తిద్దాము అని వీళ్ళందరినీ చెప్తుందనమాట. ఇంకా ఈ వ్రతానికి ఏంటేంటి ఎప్పుడైనా ఏదైనా వ్రతం చేసేటప్పుడు దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఇవాళ అమ్మవారు మనం వ్రతం చేసేటప్పుడు ఏం చేయకూడదు ఏం చెయ్యాలో అది విస్తారంగా ఇవాళ చెప్పేసాం. ఇవన్నీ మనకే ఇవన్నీ మనం ఏదైనా వ్రతం చేసేటప్పుడు జపం చేసేటప్పుడు కూడా చాలా వినయంగా చాలా హంబల్గా ఉండాలంట. అప్పుడే దేవుడు స్వీకరిస్తాడు. కానీ మనం చేసే పొరపాట్లు మనం చూడం. అయ్యో ఎన్ని పూజలు చేసాము ఎన్ని వ్రతాలు చేసాము మాకు ఫలితం దొరకలేదు కానీ దాంట్లో ఎన్ని పాపాలు చేసాము అని మనకు గుర్తురావు. సో అది విషయం ఇవాళ భావం. సో పాలు కడుపులో ఉండే క్షీరసాయి వాసుదేవ్ భగవంతుడు మంగళాశాసనం చేస్తారు. భగవంతుడు మనందరికీ అక్కడి నుంచి దిగి వచ్చాడు మన అందరి కోసం. ఎందుకు వస్తాడు? క్వశ్చన్ చెప్పాలి. మనందరి కోసం ఎందుకు వస్తాడు? 3 రకాలుగా చెప్పండి. మన పాపాలు పోవటానికి, మనకు భక్తి నేర్పటానికి. ఓకే, ఇంకా కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. ఉద్ధరించడానికి ఆ? మానవుల్ని ఉద్ధరించడానికి. ఓకే, ఇంకా రత్నమాతాజీ? హరే కృష్ణ మాతాజీ. మనం కూడా మాతాజీ అది గోదాదేవి లాగా భక్తి చేయాలి కరెక్ట్ గా. ఓకే, ఇంకా కృష్ణవేణి మాతాజీ ఉన్నారా? వెళ్ళిపోయారా? లోక కళ్యాణం చేయడానికి మాతాజీ. మాతాజీ హరే కృష్ణ ఉన్నాను మాతాజీ. ఉన్నారా? చెప్పండి మాతాజీ మీరు. మాతాజీ లోక కళ్యాణం ఆదాన్ చేయడానికి మాతాజీ. ప్రదాన్. లిఖిత మాతాజీయా? ఓకే, ఒక్కసారి ఆగండి. ఇంకా కృష్ణవేణి మాత చెప్పండి. హరే కృష్ణ. డివోటీస్ కి అట్రాక్ట్ చేయడానికి తనతో ఇంటరాక్షన్ ఈ వాంట్స్ టు आदान प्रदान करने के लिए माताजी प्रेम. ఏదో హరే కృష్ణ. చెప్తున్నాడు. ఏదో చెప్తున్నాడు బాబు, చెప్పండి. బాబు ఏదో చెప్తున్నాడు. ధర్మం ది- కాపాడడానికి. ఒక్కసారి ఆగండి మాతాజీ. ఒక్కసారి. ఓకే 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 భవానీ గారు ఏం చెప్తున్నారు? ధర్మం కాపాడడానికి. రైట్, ఎక్దమ్ రైట్. ఒక శ్లోకం ఉంది బుద్ధురాంలో. శ్లోకం ఉంది. ఏం శ్లోకం ఉంది? పవిత్రానాయ సాధునాం సర్వధర్మాన్ని పరిత్యజ్యం పరిత్రాణాయ సాధూనాం సంభవామి యుగే. అది ఉంది కదా, ఎందుకు ధర్మ మర్చిపోయారు? సంస్థాప పవిత్రానాయ ధర్మ సాధూనాం సంస్థాపనాదాయ సంభవామి యుగే సంభవామి యుగే యుగే. యుగే. కరెక్ట్. ఓకే, ఇవాళ విన్నరు భవానీ గారు. ఇవాళ విన్నర్ క్వశ్చన్ ఆన్సర్ లో. ఇవాళ తిరుపతి సెకండ్ డే భవానీ గారు. థ్యాంక్ యూ. హరే భవానీ కృష్ణ. విన్నరు. అంటే 3 రకాలుగా భావం ఏంటంటే అనుగ్రహ సాధువులందరినీ కూడా పరిత్రాణాయ సాధును వాళ్ళందరిని పైన అనుగ్రహ కలిగించటానికి. రెండోది దుష్కృత వాళ్ళందరినీ వినాశం చేయటానికి. మూడోది ధర్మ సంస్థాపన చేయటానికి. ఈ 3 భగవంతుడు అంటే భగవద్గీతలో ఉంది. ఆ, ఈ 3 కూడా భగవంతుడు చేయటానికి ఈ భూలోకంలో వస్తాడన్న. ఆయన పాలకడవిలో నుంచి ఇక్కడికి దిగి వచ్చి మనందరి కోసం. ఎలాంటి భూమి ఇది? ఈ భూమి తమో గుణంతో కూడి భూమి. సో అలాంటి భూమిలో కూడా ఇక్కడ దేవతలు రావాలంటేనే బాధపడతారు. అమ్మమ్మమ్మ భూలోకం పాపలోకం మేము వెళ్ళం అని అంటారు అనమాట. ఈ భూలోకంలో రావాలంటే. కానీ భగవంతుడు మనందరి కోసం దిగి వస్తాడు. మనందరికీ బాగుపడాలి, మనందరం కూడా మంచి జరగాలి, మనందరిపైన అనుగ్రహం కలిగించటాకనే దిగి వస్తాడు. కానీ మనందరం ఏం చేస్తాము? వద్దు తండ్రి, నువ్వు వద్దు మాకు ఈ భూ ప్రపంచము, ఈ భవసాగరమే మాకు చాలా ఇష్టం. ఎన్నెన్నో ఉన్నాయి ఇక్కడ సౌకర్యాలు. ఆ సౌకర్యాలన్నీ అక్కడ దొరకగా మేము ఇక్కడే బాగున్నాము అంటారు. ఓకేనా? సో సెకండ్ అయిపోయింది ఇవాళ. అందరికీ హరే కృష్ణ. నేను అంత సమర్థగలను కాదు, అంటే తిరుపతి చెప్పే అంత అర్హత కూడా నాకు లేదు. ఓన్లీ ట్రై చేస్తున్నాను. అది కూడా కృష్ణుడి పైన గోదమ్మ తల్లి పైన ప్రేమతో నేను ప్రయత్నిస్తున్నాను. కాకపోతే నేను మరీ అంత చెప్పే అంత అర్హత కూడా లేదు, నాకు అంత క్వాలిటీస్ కూడా లేవు. అదే అనుకుంటూ ఉంటాను, నాకు అంత క్వాలిటీస్ లేవు అయినే నేను చెప్తున్నాను. సో భగవంతుడా నన్ను క్షమించు, నువ్వేం చెప్తావో నీవు నా జీవాలో కూర్చొని నువ్వే చెప్పు అని చెప్తాను. సో అందరికీ చాలా థ్యాంక్ యూ. మీరందరూ చాలా గొప్పవాళ్ళు. ఇవాళ గోపమ్మ చెప్పింది కదా, ఏం చెప్పింది?
ఈ ఇలాంటి భూమిలో ఉండి కూడా మీరు కృష్ణుడి కోసం వింటున్నారు, కృష్ణుడు కావాలని వ్రతం చేస్తున్నారంటే మీరందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. ఓకేనా? సో అందరికీ హరే కృష్ణ. ఆ, థర్డ్ పాస్టమ్ ఇవాళ చదువుదామా? ఉందా దీపిక? ఇంకెవరైనా చదువుతారా? ఎవరికైనా వచ్చా? చదివేనా? థర్డ్ పాశురం. దీపిక యాక్చువల్లీ బయటికి వెళ్ళారు. ఆ, దీపిక మాతాజీ రాలేదు మాతాజీ ఈ రోజు. వెళ్ళారు. గాన కోకిల. సో ఏం చేద్దాము? రేపే చదువుదామా? థర్డ్ కూడా, థర్డ్ ఫోర్త్ రేపు చేసేద్దామా? సో అందరికీ హరే కృష్ణ. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి. థర్డ్ ఈ రోజు ఉంటే చదివండి మాతాజీ. థర్డ్ చదివేనా? ఓకే ఒకసారి చదివితే హరే కృష్ణ మాతాజీ. ఆ, శ్రీరంగనాథుని పెళ్లి చేసుకుంది కదా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. శ్రీరంగనాథుని గోదాదేవి ఆండాళ్ళ తల్లి పెళ్లి చేసుకుంది కదా. ఆ, అది డౌట్ అడుగుతున్నాను. శ్రీరంగనాథుడిని ఎందుకు చేసుకుంది అని అంటే, నా సౌండ్ వస్తుందా మీకు అందరికి? వస్తుంది మేడం. శ్రీరంగనాథుడిని ఎందుకు చేసుకుందంటే, వాళ్ళ ఊరిలో ఉండేది వటపత్ర సాయి గుడి. సో వటపత్ర సాయి గుడిలోనే ఆవిడ వటపత్ర సాయి. కాకపోతే ఎప్పుడైతే కృష్ణ చిత్త ఆలవారికి ఆ తండ్రికి చెప్తుంది అనమాట, నేను కృష్ణుడినే ప్రేమించాను, ఆయనే భర్తగా నేను నాకు కావాలి అని అంటే, అప్పుడు తనకి 108 దివ్య దేశాలు మొత్తం అంతా కూడా కృష్ణ చిత్త ఆలవారు గారు చూపిస్తారనమాట అమ్మవారికి. ఆ 108 దివ్య దేశాల్లో శ్రీరంగనాథుడికి ఇష్టపడ్డది. సో ఆయనకి ఇష్టపడి ఆయనకి ఈయనే నా భర్త అని కోరుకుంటుందంట అనమాట అమ్మవారు. అర్థమైందా ఇప్పుడు? మాతాజీ గుడ్ క్వశ్చన్. సో మీనాక్షి మూడో పాశురం పెట్టు. మూడో పాశురం స్క్రీన్ లో చూపిస్తాను, మీరందరూ కూడా పాడేసేయండి. ஸ்ரீ ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஊங்கேயுலகலந்துத்தமன் பேர் பாடி நாங்கள நம்பாவைக்கு சாத்தி நிராடினால் தீங்கன்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெருஞ்சின்னேல் உடுக்கைலுகள் பொங்குவளை போதில் பொறிவண்ட கண்படப்ப தேங்காதே புக்கிரந்து சீத்தமுலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காதே செல்வம் நிறைந்தேலோரெம்பாவாய். ஊங்கியுலகளந்துத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நிராடினால் தீங்கன்னி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெருந்தினேல் உடுக்கைலுகள் பொங்குவளை போதில் பொறிவண்ட கண்படப்ப தேங்காதே புக்கிரந்து சீத்தமுலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காதே செல்வம் நிறைந்தேலோரெம்பாவாய். श्री आंडाल दिव्य तिरुवड़गले शरणम. इसका अर्थ इस प्रकार है, राजा बलि के हाथ से दान ग्रहण करके आकाश तक बढ़ते हुए विक्रम रूप धारण करके तीनों लोकों को अपने एकमात्र पाद भाग से नापने वाले उस पुरुषोत्तम का दिव्य नाम स्मरण करके हम इस व्रत के अनुरूप प्रातः काल में स्नान करेंगे, तब संपूर्ण देश क्षाम रहित हो जाएगा. हर महीने में 3 बार वर्षा होगी. इति बाधाओं से दूर होकर देश आनंद से रहेगा. वसुधा शस्य श्यामला रहेंगी. खेतों में स्वस्थ धान से पौधे नेत्र उत्सव करते रहेंगे और वहां छोटी छोटी मछलियां खेलती उड़ती रहेंगी और कमलिनियों में भ्रमर सुख सुषुप्ति में आनंद अनुभव करते रहेंगे. गाये स्तनों से हस्त स्पर्श होते ही क्षीर धाराओं की वर्षा करेंगी. संपूर्ण देश में सर्वत्र शाश्वत समृद्धियां स्थिर निवास करेंगी. श्री आंडाल दिव्य तिरुवड़े शरणम. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. श्री कृष्णार्पणमस्तु. उसको स्क्रीन लेके आ जाओ.
ఓకే మాతాజీ అందరికి హరే కృష్ణ. రేపు మళ్ళీ థర్డ్ పాశ్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ పాశ్రం కూడా రేపు చేద్దాము. ఓకేనా? అందరికి హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత